ఈరోజు మీ దగ్గరున్న వాటిల్లో మీరు ఓన్ చేస్తున్న ఒక్క థింగ్ చెప్పగలరా? మీ డబ్బు బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది, మీ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ కంట్రోల్ చేస్తుంది, మీ ఫొటోస్ గూగుల్ కంట్రోల్ చేస్తుంది, మీ వీడియోస్ యూట్యూబ్ కంట్రోల్ చేస్తుంది, మీ ఫోన్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే స్లో అవుతుంది. అప్పుడే మనం ఒక రియలైజేషన్కి వస్తాము, మనం యూజర్స్ కాదు, ప్రోడక్ట్. ఈ ఎపిసోడ్లో మనం క్లియర్గా చూస్తాం ఎందుకు పవర్ అంతా ఒకచోటే ఉంటే డేంజరస్ అండ్ ఎందుకు డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ పుట్టుకొచ్చింది. సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్. ఇమాజిన్ ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, రాము, సోము. రాము సోముకి ఒక 500 సెండ్ చేయాలనుకుంటున్నాడు. ఈ బ్యాక్ అండ్ ప్రాసెస్ అంతా ఎలా జరిగిద్దో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ రాము, సోము అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. రాము సోముకి 500 సెండ్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ సోము యూజ్ చేసే యాప్ ఫోన్పే, రాము యూజ్ చేసే యాప్ పేటిఎం. రాము వాడే బ్యాంక్ ఎస్బీఐ, సోము బ్యాంక్ హెచ్డిఎఫ్సి. ఈ బ్యాంక్స్ని కంట్రోల్ చేసేది ఆర్బీఐ. ఈ ఆర్బీఐని కంట్రోల్ చేసేది గవర్నమెంట్. దీన్నే సెంట్రలైజ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మనం ఫ్లో చూస్తే రాము 500 సెండ్ చేయాలి కదా. ఈ 500 అనేది ఫస్ట్ పేటిఎం నుంచి ఎస్బీఐకి వెళ్తుంది, ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సికి వెళ్తుంది, హెచ్డిఎఫ్సి నుంచి మన ఫోన్పే వాలెట్కి వస్తుంది. ఇన్ని లేయర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ లేయర్స్లో మనకి ఎక్కడైనా మ్యానిపులేషన్ అనేది జరగచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి పేటిఎం. లాస్ట్ ఇయర్ పేటిఎం బ్యాన్ అయింది. దేనికి? మనీ లాండరింగ్కి. ఇప్పుడు ఇన్ని లేయర్స్లో ఎక్కడైనా మనీ లాండరింగ్ ఆర్ మ్యానిపులేషన్ జరగచ్చు. యూ నో ఇట్. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ సిస్టమ్ గురించి చూద్దాం. డీసెంట్రలైజేషన్ సిస్టంలో రాము ఈ 500 రూపీస్ డైరెక్ట్ సోముకి సెండ్ చేయొచ్చు యూజింగ్ వాలెట్స్. నో మిడిల్ మెన్, నో కంట్రోల్, నో బ్యాంక్, నో మిడిల్ మెన్. డైరెక్ట్ ఏవైతే ఆ ఫండ్స్ ఉన్నాయో అవి డైరెక్ట్ సోముకి సెండ్ చేస్తాడు. నో మిడిల్ మెన్. సెంట్రలైజేషన్ వర్క్స్ బికాస్ ఇట్స్ సింపుల్, బట్ రిస్క్ అంతా కూడా ఒక ప్లేస్లో కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో అకౌంట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా బ్యాన్ అవుతూ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్లో క్రిప్టో రిలేటెడ్ ఛానల్స్ చాలా బ్యాన్ అయ్యాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రిప్టో కిడ్స్ తెలుగు. లాస్ట్ 5 years నుంచి తెలుగు వాళ్ళకి క్వాలిటీ కాంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ యూట్యూబ్ బ్యాన్ దిస్ ఛానల్. వై? బికాస్ ఇట్ హోల్డ్స్ ద పవర్. సెంట్రలైజేషన్లో ఒకళ్ళ దగ్గరే ఈ పవర్ అంతా స్టోర్ అయి ఉంటుంది. డీసెంట్రలైజేషన్లో యూ డోంట్ ఆస్క్ పర్మిషన్, యూ డోంట్ డిపెండ్ ఆన్ వన్ కంపెనీ, యూ డోంట్ ట్రస్ట్ వన్ హ్యూమన్. ఇన్స్టెడ్ రూల్స్ ఆర్ ఓపెన్, రికార్డ్స్ ఆర్ షేర్డ్, వెరిఫికేషన్ ఇస్ డన్ బై ద నెట్వర్క్. డీసెంట్రలైజేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ ఇన్స్టాగ్రామ్ ఇస్ centralized, Instagram decides your reach. If decentralized social exists, your profile and your followers, you own it. Like బేస్ యాప్. బేస్ యాప్లో మనం క్రియేట్ చేసే పోస్ట్కి మనం యూజర్స్ నుంచి డైరెక్ట్గా ఎర్న్ చేయొచ్చు. బేస్ యాప్ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్. If banks are centralized, bank decides access. If decentralized money exists, you hold the keys and you control the access. So, decentralization's power is no single point of failure, no single point of control. నిజం చెప్పాలంటే మనం సెంట్రలైజేషన్ హేట్ చేయాల్సిన అవసరమే లేదు. బికాస్ సెంట్రలైజేషన్ గివ్స్ స్పీడ్, ఈజీ UI UX, కస్టమర్ సపోర్ట్, రెస్పాన్సిబిలిటీ ఫిక్స్డ్. ప్రాబ్లం, కాల్ దిస్ పర్సన్. కానీ ట్రేడ్ ఆఫ్ ఏంటి? కన్వీనియన్స్కి ఎక్స్చేంజ్లో మనం కంట్రోల్ని గివప్ చేస్తున్నాం. కానీ ఒక క్లారిటీ, డీసెంట్రలైజేషన్ అంటే ఫ్రీ అని కాదు. డీసెంట్రలైజేషన్ అంటే ఎప్పుడు ఆల్వేస్ సేఫ్ అని కాదు. బికాస్ ఇఫ్ యూ లూజ్ కీస్, నో మేనేజర్ టు రికవర్. ఇఫ్ యూ సైన్ రాంగ్ థింగ్, నో బ్యాంక్ టు రివర్స్. స్కామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ డీసెంట్రలైజేషన్ యాజ్ వెల్. So, decentralization means more power, more responsibility. పవర్ మీకు వస్తే
రిస్క్ కూడా మీకే. నవ్ యూ విల్ అండర్స్టాండ్ సిఈఎక్స్ వర్సెస్ డెక్స్ క్లియర్లీ. సిఈఎక్స్ is centralized. Company holds your funds. Company controls your accounts and they can freeze your assets. DEX is decentralized. You hold funds in your wallet. You can trade via code. No single gatekeeper. So, today's one-line summary. CEX is convenience with permission. DEX is freedom with responsibility. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీలో కూడా వెబ్3 స్పార్క్ ఉంది. మన తెలుగు యూత్కి క్వాలిటీ, సింపుల్, రియల్ వెబ్3 కాంటెంట్ ప్రొవైడ్ చేయడమే తెలుగుడావ్ మిషన్. ఎవ్రీడే 5 to 10 minutes వీడియోతో మీ వెబ్3 జర్నీని పవర్ఫుల్ చేస్తాం. నచ్చితే లైక్ చేయండి, నేర్చుకుంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకపోతే తప్పకుండా చూడండి. దిస్ ఇస్ తెలుగుడావ్. ఐఎమ్ యశ్విత సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.